హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో 3 హోమ్ డెకర్ ఐడియాస్ అయితే చూపిస్తానండి. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఐడియాలో ఇక్కడ నేను వులెన్ తీసుకున్నానండి. 3 కలర్ కాంబినేషన్ రెడ్, ఎల్లో, గ్రీన్. ఇలా వులెన్ తీసుకొని నేను చేతికి ఒక 30 రౌండ్స్ అయితే చుట్టుకుంటున్నానండి. మీరు ఒక కార్డ్‌బోర్డ్‌కి కూడా చుట్టుకోవచ్చు. తర్వాత ఇలా ఒక చిన్న పీస్ కట్ చేసేసుకొని ఇలా మిడిల్‌లో పెట్టేసి గట్టిగా ఒక 2, 3 ముడులైతే వేసేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ ఈ సైడ్స్‌కి ఉన్నాయి కదా జాయింట్, వీటిని కట్ చేసుకున్న తర్వాత మంచిగా దువ్వెనతోనైతే ఇలా మనం నీట్‌గా అంటే మనకి కరెక్ట్‌గా వస్తాయి. ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి అయితే మనకి ఇలా ఏదైనా ఒక రౌండ్ షేప్‌ది పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఇలా ఈ సర్కిల్ షేప్ అనేది వస్తుంది. తర్వాత ఇలా ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ తీసుకొని ఇలా చిన్న సైజ్ పాంపామ్స్ అయితే తయారు చేస్తున్నానండి. దాని మధ్యలో మీరు కావాలంటే ఏదైనా మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న పాంపామ్ బాల్స్ అయితే తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఇలా ఒక కుట్టైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా గమ్ పెట్టేసి అతికిచ్చేసేసుకున్నా కానీ మనకి ఇలా రెడీ అవుతాయి. ఇలాంటివి నేను 3 కలర్ కాంబినేషన్ చేశాను. రెడ్, ఎల్లో, గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది గోల్డ్ గోటా లేస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ బెల్స్, బీడ్స్ తీసుకున్నానండి, వైట్ బీడ్స్. మీరు ఈ థ్రెడ్ ప్లేస్లో మీరు కావాలంటే వైట్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఒక బీడ్ కుచ్చేసుకొని తర్వాత ఇలా బెల్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఈ బీడ్స్ ఇలా మీకు నచ్చినట్టుగా బీడ్స్ ఎక్కిచ్చేసేసుకొని ఇక్కడైతే ఒక నాట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది అటు ఇటు జరగకుండా మనకి ఈ బీడ్స్ జరుగుతాయి కదా, ఇక మనం నాట్ వేసామంటే అక్కడే ఉంటుంది. తర్వాత ఈ ఫ్లవర్స్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఈ కాంబినేషన్ ఈ ఫ్లవర్ పెట్టుకున్నాక కూడా మళ్ళీ ఇలా ఒక ముడి అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇది అటు ఇటు జరగకుండా మనము ముడి వేయకపోతే కిందికి వచ్చేస్తాయి, అందుకోసం. తర్వాత ఇలాగే బీడ్స్, అలాగే మళ్ళీ ఇలా నాట్ ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఇంకో కాంబినేషన్ తీసుకున్నాం కదా, ఇలా ఎల్లో ఫ్లవర్, అలాగే బీడ్స్, మళ్ళీ ఇంకో ఫ్లవర్, ఇలాగే సేమ్ వేసేసుకుంటూ ఇలా ఒక మాలలాగా అయితే నేను తయారు చేశానండి. ఇలాగా చూడండి. ఇలా నేను ఒక్కో కలర్ అయితే 4 కలర్స్ తీసుకున్నాను. మీరు ఇంకాస్త హైట్‌కు తగ్గట్టు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ కోసం అయితే ఇలా బ్యాండింగ్ వైర్‌ను ఇలా రౌండ్‌గా చేసేసి హ్యాంగ్ చేసేసుకున్నాను. ఇలాగే సేమ్ ప్రాసెస్‌లో ఇంకొక హ్యాంగింగ్ కూడా తయారు చేశానండి. చూడండి ఇలాగా సైడ్ డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఇలా దర్వాజాకి మనం పెట్టేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందో. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ఐడియా. ఇక్కడ నేను బైండింగ్ వైర్ తీసుకున్నాను. ఇది మనకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. అలాగే ఇది కాటన్ టేప్. ఈ కాటన్ టేప్ పైన ఈ చిన్న పీస్ కట్ చేసుకున్న ఈ బైండింగ్ వైర్ని ఇలా పెట్టేసి ఇలా రివర్స్ తీసేసుకుంటే చూడండి మనకి ఇలా వస్తుంది. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్నాను. ఇంకా హైట్ కావాలంటే తీసుకోవచ్చు మీరు. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా లీవ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా. చూడండి ఇలా వస్తుంది. ఓపెన్ చేస్తే మనకి 2 సైడ్స్లో సేమ్గా కట్ అవుతుంది అనమాట ఫోల్డింగ్ చేస్తే. తర్వాత దీనికి నేను ఇలాగా గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఈ సైడ్ 2 సైడ్స్ అయితే వేసేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఈ పైన కొంచెం ఆరిన తర్వాత షేడింగ్ కోసం అయితే ఇలా గ్రీన్ కలర్తోని ఇలా లీఫ్ లాగా షేడింగ్ ఇచ్చేసాను. తర్వాత కింద కాడ కోసం అయితే గ్రీన్ టేప్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా చుట్టేసుకున్నాను. చూడండి మనకి లీవ్స్ లాగా తయారైపోయాయి. ఇవి మనము వాష్ చేసినా కానీ పాడవండి. ఇంకా కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలాగా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకుంటూ అన్నీ ఒకే దగ్గర జంప్ చేసి పెట్టేసి ఒక ప్లాంట్ లాగా తయారు చేశానండి. చూడండి ఇలా చేసుకున్న ఈ లీవ్స్ అన్నీ ఒకే దగ్గర ఇలా పెట్టేసుకొని లాస్ట్లో ఇలా గ్రీన్ టేప్తోని మనం చుట్టేసుకుంటే చూడండి మనకి ఎంత బాగా తయారవుతుందో ప్లాంట్. ఇలాంటివి మనం బయట మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకొని దీన్ని మిడిల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా 2 పీసెస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా మీరు ఏదైనా కట్టెపుల్ల కానీ ఏదైనా కొంచెం పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సీదా.
ఈ పేపర్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని గమ్ పెట్టేసి అతికిచ్చేసేసుకోండి. ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇలాంటివి కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటివి కలర్ బాటిల్ సీసాలు ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ కలర్వి, లేదంటే ఇలాంటి సీసాకు మీరు ఇలా పెట్టుకోవద్దు అనుకుంటే డైరెక్ట్ సీసాకి కూడా మీరు కలర్ వేసేసుకోవచ్చు. కాకపోతే ఇవి కాస్త డిఫరెంట్గా కనిపిస్తుందని ఇలా ట్రై చేశా పూర్తిగా. తర్వాత ఈ పేపర్ కనిపించకుండా ఇలా అయితే నేను కలర్ అయితే వేసుకుంటున్నాను. కట్టె కలర్ అంటారు కదా, బ్రౌన్ కలర్, ఇది వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా సుతీల దారం చుట్టుకున్నానండి. ఇలాగా మీరు అలాగే వదిలేసుకోవచ్చు. ఇందులో ట్రీ పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా క్యూట్గా ఉందో. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఐడియాలో ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నానండి. మీరు ఎంత సైజు ఎంత హైట్ కావాలి అనుకుంటున్నారో అంటే స్క్వేర్ మోడల్ తీసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్ తీసుకుంటారా, 8 ఇంచెస్ తీసుకుంటారా, సేమ్ వెడల్పు పొడవు 2 సేమ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు మిడిల్ గ్యాప్ అనేది తెలుస్తుంది. తర్వాత మిడిల్లో ఒక 1 ఇంచ్ మందం వరకు ఇలా చిన్న చిన్నగా మార్క్ చేసుకుంటూ ఇలా గీతలు అయితే గీసుకోండి. మనకు సింపుల్గా స్వస్తిక్ ఈజీగా ఒకే సైజులో తెలుస్తుందండి. మిడిల్లో ఎంతైతే గ్యాప్తో కట్ చేసుకున్నామో ఈ సైడ్స్కి కూడా అంతే మార్క్స్తో మార్క్ చేసేసుకొని ఇలాగా గీతలు అయితే గీసేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని ఇందులోనే స్వస్తిక్ ఉందండి. ఈ స్వస్తిక్ని మనం ఈ మిడిల్లో ఉన్న ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, మనం ఇవి కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా స్వస్తిక్ అనేది సేమ్ ఒకే ప్రాసెస్లో తయారవుతుంది. కొంచెం పెద్దగా చిన్నగా కాకుండా కరెక్ట్గా కట్ అవుతుందన్నమాట. ఇలాగా ఇంకా మీకు తెలిసినది ఏవైనా ట్రిక్స్ ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చింది. ఈ మధ్యలో ఉన్న పీసెస్ని చూడండి, ఇవి మాత్రమే నేను కట్ చేసుకున్నాను. సింపుల్గా ఈజీగా చూడండి, ఇవి తీసేస్తే మనకు స్వస్తిక్ అనేది ఈజీగా వచ్చింది. కానీ చాలామంది స్వస్తిక్ను ఇగో ఇలా రాస్తే కరెక్ట్ అండి. కానీ చాలామంది ఇలా రివర్స్ రాస్తారు. ఇది రాంగ్, ఇది రైట్. ఇలా చూసుకోండి. ఇలా అంటే రివర్స్ అంటే చూడండి, ఇది ఈ పక్క అలా ఉండకూడదు. పైన చూసేది మాత్రం పైకి ఉండాలి, ఇది అంతే. తర్వాత ఇలా ఏదైనా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్ పైన స్వస్తిక్ గీసేసుకొని కట్ చేసుకున్నాను ఇలాగా. నెక్స్ట్ ఈ సైడ్కి ఇలా కాటన్ టేప్ తీసుకొని ఇలాగా అయితే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా కొనలు కట్ చేసుకున్నవి, వీటన్నింటినీ ఇలా ఫిలప్ చేసేసుకున్నాను. చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇలా రెడ్ కలర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మెరూన్ కానీ ఎల్లో కానీ ఏదైనా. నేనైతే రెడ్ కలర్ తీసేసుకొని ఇలా పూర్తిగా వేసేసుకొని ఆరబెట్టేసుకున్నానండి. ఇలా వచ్చింది. నెక్స్ట్ దీనిపైన మీకు నచ్చిన డెకరేట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న వైట్ కలర్తో ఇలా డాట్స్ పెట్టుకున్నాను ఇలాగా. ఇంకా మీకు నచ్చినది ఏదైనా ఉంటే డ్రా చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కట్ మిర్రర్స్ తీసుకున్నాను, డైమండ్ షేప్వి. ఇలా కట్ మిర్రర్స్ని పూర్తిగా ఇలా గ్లూ పెట్టేసుకుంటూ అతికిచ్చేసేసుకున్నానండి పూర్తిగా. ఇంకాస్త లుక్ వచ్చింది. మీరు కావాలంటే ఈ మిర్రర్ ప్లేస్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తోని వైట్ కలర్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో కూడా మీరు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మిర్రర్స్ మనకు మీషోలో చాలా తక్కువ కాస్ట్లో వస్తాయండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలాగా మిర్రర్స్ పెట్టేసుకొని ఇలా అయితే ఫైనల్గా సెట్ చేసేసుకున్నాను. ఇలా వచ్చింది నాకు. తర్వాత ఇక్కడ చిన్న బెల్స్ అయితే తీసుకున్నానండి కింద హ్యాంగింగ్ కోసము. ఇలా బెల్ తీసుకొని ఇలా పూసాలు పెట్టేసుకొని పైన చిన్న ముడి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని చిన్నది బ్యాక్ సైడ్ ఇలా కింద ఇలా పెట్టేసి మనం టేప్ వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి మనకి ఇలా వస్తుంది. ఎక్కువ కావాలంటే కింద బెల్స్ ఇంకా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ రౌండ్ పీసెస్ కూడా రౌండ్గా కట్ చేసుకొని పెట్టానండి. ఇది వీడియో నేను చూపించలేకపోయాను. ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని అట్ట ముక్కని ఇలా సెట్ చేసేసాను అంతే. ఇప్పుడు ఈ స్వస్తిక్కి వెనకాల వైపు డబల్ టేప్ అతికించేసేసుకొని మనం గోడలకి అయినా కానీ లేదంటే దేవుడు పూజ రూమ్లో అయినా అని అతికించేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒకరు కామెంట్ చేశారు పూజ రూమ్ డెకరేషన్ చెప్పండి అని. ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తానండి. ఈ 3 హోమ్ డెకర్ ఐడియాస్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.